హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్రెడ్ హల్వా గురించి చెప్తున్నానండి. అంటే డబుల్ కా మీఠా అనమాట. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఫస్ట్గా 7 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకొని అడ్జస్ట్ ఉంటాయి కదండి, అవైతే తీసేసుకుంటున్నాను. సో ఈ బ్రౌన్ కలర్ లేయర్స్ని అయితే 4 సైడ్స్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికోసం. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఈ నెయ్యి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి బ్రెడ్ అనేది త్వరగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం బ్రెడ్ని వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. సో ఈ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ పీసెస్ని అయితే యాడ్ చేసుకొని కొంచెంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. సో ఇవి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో వీటిని మధ్యలోని బ్యాక్ టు ఫ్రంట్ టర్న్ చేస్తూ ఇలా వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా, బ్రౌన్ కలర్స్లో అయితే వచ్చేసాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని యాడ్ చేసుకోవాలి. సో వీటిని కొంచెంగా ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. తర్వాత ఈ మిగిలిన వాటి అన్నిటిని కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు మరలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్లను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లోని 1 కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేనైతే చిన్న కప్పుతో తీసుకుంటున్నానండి. అదే కప్పుతోని 2 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకి బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. సో పాకం మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం బ్రౌన్ కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు అయితే చాలండి, ఎందుకంటే వాటర్లోని మెల్ట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మన ఫుడ్ కలరు ఎక్కువైనా అవసరం లేదు. సో తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో బ్రెడ్ అంతా ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలండి. సో ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ బ్రెడ్లోకి పాలంతా ఇంకిపోయే వరకు. కొద్దిసేపటి తర్వాత ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక గరిటెతోని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. సో ఆ ముక్కలు అనేది కనపడకుండా ముద్దలాగా అయిపోయే వరకు ఇలా గరిటెతో చిదుపుతూ స్మాష్ చేసుకోవాలి. సో దీన్ని కొద్దిసేపు చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. సో దీనిపైన కొద్దిగా బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే, మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎమ్మీగా తయారైందో. సో ఇది తింటే చాలా బాగుంటుంది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ మనం త్వరగా ఏదైనా స్వీట్ చేసుకోవాలనిపిస్తే ఇలా చేసుకోండి, త్వరగా అవుతుంది, షార్ప్లీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.